చిరంజీవి గారి 150వ సినిమా బాస్ ఇస్ బ్యాక్ వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటిసారిగా నిర్మాతగా మారి మనకు అందిస్తున్నటువంటి సినిమా కొనిదల ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయినటువంటి సినిమా. కొనిదల ప్రొడక్షన్స్ ఇన్ అసోసియేషన్ విత్ లైకా ప్రొడక్షన్స్ మనకు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150. బాస్ ఇస్ బ్యాక్ ఫెస్టివల్ కి స్వాగతం సుస్వాగతం. ఇది మెగా పండగ, మెగా సునామీ పండగ. ఎటువైపు చూసినా జన సందోహం, కనుచూపు మేరకు జనాలే కనిపిస్తున్నారు. ఇటువైపు తూర్పు ఉత్తరం దక్షిణం పడమర ఎటు చూసినా మెగా అభిమానులే. మరి ఒకటా రెండా 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు వెండి తెరని తాకుతారు అని. వెండి తెర పులకించిపోతోంది. తెలుగు కళాంబ తల్లి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. పాట పులకించిపోతోంది. అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. సంక్రాంతి పండగ ముందుగానే వచ్చేస్తోంది. ఖైదీ నంబర్ 150 బాస్ ఇస్ బ్యాక్. మీ అందరికీ ఎంత ఆనందంగా ఉందో తెలియదు కానీ నాకు విపరీతంగా ఆనందంగా ఉంది. ఎన్నో ఆడియో రిలీజ్ కార్యక్రమాల్లో మన మెగా పవర్ స్టార్ గారిది కానీ, పవర్ స్టార్ గారిది కానివ్వండి, స్టైలిష్ స్టార్ది కానీ, సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ వీళ్ళ ఫంక్షన్స్లో అంతా ఎప్పుడు చిరంజీవి గారు సినిమాలో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం బాస్ ఇస్ బ్యాక్ ఖైదీ నంబర్ 150. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చిరంజీవి గారు వెండి తెరని తాకితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు కుమ్ముడమ్మా. ఈ కుమ్ముడు పాటకి రెస్పాన్స్ 1 లక్ష 2 లక్షలు కాదు, 1,60,00,000 అంటే ఇది తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, భారత సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలన్నా సృష్టించాలన్నా మెగా ఫ్యామిలీ నుంచి మెగా స్టార్ గారు మళ్ళీ వచ్చేస్తున్నారు. వివి వినాయక్ గారు కేవలం ఒక దర్శకుడుగా మాత్రమే కాదు, తన మనసుతో ఒక మెగా అభిమానిగా ఈ సినిమాని మనకి అందించారు. రత్నవేల్ గారు మీ అందరి కళ్ళని తన కళ్ళుగా చేసి సినిమాటోగ్రఫీతో ఈ సినిమాని మనకు అందించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు లాఠీతో తిప్పేశారు, కుమ్మేశారు. ఇక అందాల తార కాజల్ అగర్వాల్ అండ్ చిరంజీవి గారు జత కడితే చిరంజీవి గారి ఈ 10 ఏళ్ల గ్యాప్ ఆయన్ని 25 ఏళ్ల కుర్రాడుగా మార్చేసింది. సో ఈ కాంబినేషన్స్తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మెగా అభిమానులకి, అతిరథ మహారథులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎన్నెన్నో ఛానల్స్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం. ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ టుడే బాస్ ఇస్ బ్యాక్ ఫెస్టివల్. Music is on Lahari Music and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఇందాక మనం చూసాము సత్య టీం వాళ్ళు అద్భుతమైన ఒక ఫీస్ట్ చేశారు. ఇక్కడ చిరంజీవి గారి 150 సినిమాల్లోని ఎన్నెన్నో పాటల్ని తీసుకొని ఫ్లాష్ మాబ్ లాగా అక్కడ కాదు స్టేజ్ మీద ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో సత్య అండ్ ట్రూప్, దట్ వాస్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, గ్రేట్ పర్ఫార్మెన్స్ సత్య అండ్ ట్రూప్, సూపర్. వాళ్ళు అలా చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది బాడీ లాంగ్వేజ్ కూడా మెగాస్టార్ కాబట్టి. మెగాస్టార్ గారు ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు, వారిలో సత్య అండ్ ట్రూప్ మెంబర్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఎంజే టీమ్ రెడీగా ఉన్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో. బట్ బిఫోర్ దాట్ సత్య మాస్టర్ అండ్ టీమ్ని మరొకసారి వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.